గారికి కూడా మొక్కలు బహుకరించవలసిందిగా కోరుతున్నాము. ఇందాక చక్కగా పర్ఫామ్ చేసి మనం అందరినీ అలరించారు కదా. ఇప్పుడు కూడా మరి ఒకసారి మన కోసము మంచి కళలు టీం వాళ్ళ పర్ఫార్మెన్స్ మళ్ళీ మనం చూద్దాము. కోరుతున్నాము. అలాగే డిప్యూటీ మేయర్ గారికి కూడా మన శిశువిహార పిల్లలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన వేదిక మీద ఉన్న పెద్దల్ని కోరుతున్నాము. దీప ప్రజ్వలంతో అలాగే నెక్స్ట్ సారిక రెడీ ఉండాలండి. సారిక ఆర్ఫనైజ్ ఎంఆర్ చైల్డ్ శిశువిహార్. తర్వాత ఎస్ సుమయ్య ఫీమేల్ ఆర్ఫన్ గవర్నమెంట్ చిల్డ్రన్ ఇన్స్పెక్టర్. ఇది పట్టుకో. ఏం జరుగుతున్నా తల్లి? ఏం జరుగుతున్నా? सर लुक किया सर 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 अरे कार రోజు పెడతారా ఇక్కడే ఇక్కడే మంచిగుందా? చిన్నపోయి డాన్స్ ఆడేటట్ట వాళ్ళు డాన్స్ చేసేటట్ట. అక్కడ చేత్తో తిని పెట్ట చేత్తో తిని చేత్తో తిని పెట్ట అదే చెప్తుంది మా చెల్లి ఉంది అని అట్లా చేస్తారు. రూమ్లో వేసేనా. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో 2200 మందికి పైగా అర్ఫన్ అంటే తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి పిల్లల్ని మన శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశువిహార్లో వారికి ఆశ్రయం కల్పిస్తున్నాము. వారికి క్యాస్ట్ సర్టిఫికెట్స్ కానీ ఇతర
ఫెసిలిటీస్ హాస్టల్స్తో పాటు వాళ్ళకి ఏదైనా అనుకోని జబ్బు వచ్చినా కూడా మరి ఫ్రీ ట్రీట్మెంట్ జరగాలని ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈరోజు హైదరాబాద్లో మొట్టమొదటిసారి మరి తల్లిదండ్రులు లేని అర్ఫన్ పిల్లలు మా ఆశ్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు వర్తింపజేసేటువంటి ఐడెంటిఫికేషన్ పత్రాలను అందించడం జరిగింది. నేను మరి మా సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు, గద్వాల విజయలక్ష్మి మేయర్ గారు మేమంతా కలిసి ఇది ఇప్పుడు మొదటి స్టెప్గా హైదరాబాద్లో స్టార్ట్ చేసినాం. రాష్ట్రం అంతా కూడా ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా ఉన్నటువంటి పిల్లలకు ప్రభుత్వం భరోసాగా ఉంటూ వారి ఆరోగ్యం, వారి చదువు అవన్నీ కూడా మన ఆశ్రమాలలో కొనసాగుతాయి. అట్లనే ట్రీట్మెంట్కి బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆర్ఫన్ పిల్లలకు మన ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. आज पूरा देश में पहली बार जो आरफान्स को आरोग्यश्री में मिला के आरोग्यश्री में 10 लाख रुपए तक ट्रीटमेंट का फैसिलिटी दिया गया। आज हैदराबाद में डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और स्टेट गवर्नमेंट का डिपार्टमेंट्स मिलके मैं बहुत खुशी हूँ, क्योंकि पहले ये लोगों को आधार कार्ड भी दिए थे और कैश सर्टिफिकेट भी दिए। जितने आरफान्स है यहाँ 2200 करीब हैदराबाद में 50 जो ऑर्गेनाइजेशंस इन लोगों के लिए काम करते हैं उन लोगों को आज आरोग्यश्री कार्ड भी 10 लाख तक ट्रीटमेंट फ्री कर लेने के लिए इसमें देश में पहली बार ऐसा मौका हमने तेलंगाना सरकार ने किया रेवंत रेड्डी जी का नेतृत्व में। और आने वाला दिन में आरफान्स के लिए और बहुत सारे काम जितने भी है उनके लिए बड़े उनका माँ बाप का रोल सरकार निभाएगा और उनका कोई तकलीफ ना हो ऐसा हम देखेंगे।